హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ టు శాంతీస్ వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది పండుగ అంటేనే ముందుగా మనందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. కేవలం ఇది ఉగాది పచ్చడనే కాకుండా షడ్రుచులతో కూడిన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ఉగాది పచ్చడిని అందరూ తప్పకుండా చేసుకొని తీరాలి. సాంప్రదాయమైన పద్ధతిలో శాస్త్రాల ప్రకారం మన పూర్వీకులు చేసే ఈ ఉగాది పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం రండి. వీడియోలకు వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ముందుగా ఉగాది పచ్చడి తయారు చేయడానికి మొదటి రుచైన పులుపుని తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఈ సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకొని బౌల్లోకి వేసేసుకొని చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని ఈ చింతపండుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. రెండవ రుచైన వగరు. దీనికోసం నేను ఇక మీడియం సైజు మామిడికాయని తీసుకున్నా. ఈ మామిడికాయ కూడా పిందెలే తీసుకోవాలండి. ఉగాది పచ్చడిలో మనం ఎప్పుడు పిందెలనే వాడుకోవాలి. ఇలా మామిడికాయ తీసేసుకొని కొయ్యంగానే మనకి టెంక్ అనేది అస్సలు తగలకూడదు. చిన్న చిన్న మామిడి పిందెల్ని తీసుకోవాలి. లోపల ఉన్న జీడిని తీసేసుకొని ఇప్పుడు ఈ మామిడికాయని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ మామిడికాయలో వగరు మాత్రమే కాకుండా పులుపు కూడా ఉంటుంది. ఈ సీజన్లో ఎక్కువగా దొరికే ఈ మామిడి పళ్ళల్లో విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. అలానే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మనకు కావాల్సిన మామిడికాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మూడవ రుచి అయిన వేప పువ్వు. ఈ వేప పువ్వులో వగరు, చేదు రెండూ ఉంటాయి. ఈ వేప పువ్వుని ముందు రోజు తెచ్చుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. మరుసటి రోజు ఈ వేప పువ్వుని శుభ్రం చేసుకోవాలి. వేప పువ్వును మాత్రమే తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న కాయలు అలాంటివి వస్తే వాటన్నిటిని తీసేసుకొని కాడలు, కాయలు వాటన్నిటిని తీసేసుకొని ఇలా వేప పువ్వును మాత్రమే తీసుకొని ఈ వేప పువ్వుని శుభ్రంగా ఇలా చేత్తో బాగా నలపాలి. వేప పువ్వుని బాగా నలిపిన తర్వాత చిన్న చిన్న వేప పువ్వు రెక్కలు వస్తాయి. ఆ రెక్కల్ని మాత్రమే మనం ఉగాది పచ్చడిలో వేసుకోవాలి. వేప పువ్వుని ఇక్కడ నేను చూపించే విధంగా బాగా నలిపిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న కాడలు, మొగ్గలు, కాయలు ఇవన్నీ కూడా ఏరేసేసుకొని ఇలా రెక్కల్ని మాత్రమే శుభ్రం చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో ఉన్న ఈ వేస్ట్ అంతా కూడా పడేసుకోవాలి. ఇప్పుడు వేప పువ్వు రెడీ అయిపోయింది కదా. తర్వాత 4వ రుచి అయిన కారం. కారం కోసం మనం మిరియాలు వాడాలి. మనం కూరల్లో వేసుకునే కారం అనేది అస్సలు వాడకూడదు. ఇలా మిరియాలు 1/2 టీ స్పూన్ వేసుకొని ఈ మిరియాలని మెత్తటి పౌడర్ లాగా దంచి తీసుకొని ఈ మిరియాల పౌడర్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ రెడీ చేసుకునే లోపు మనకి చింతపండు కూడా బాగా నానిపోయింది. ఇప్పుడు ఈ చింతపండుని శుభ్రంగా బాగా మెత్తటి గుజ్జులాగా పిసికి చింతపండు రసాన్ని తీసుకోవాలి. చింతపండు రసం బాగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా బౌల్లోకి చింతపండు రసం అంతా చిక్కగా ఉండాలి. ఇలా బౌల్లోకి వేసేసుకొని మళ్ళీ ఇదే గిన్నెలో మరి కాసి నీళ్లు పోసేసుకొని ఆ చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. మనం ఎంతైతే ఉగాది పచ్చడి చేసుకుంటున్నామో అంత చింతపండు రసాన్ని తీసుకోవాలి. చింతపండు రసం తీసుకున్నాక మరీ చిక్కగా అనిపిస్తే మరి కాసి నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో 5వ రుచి అయిన తీపి బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం వేసేసుకున్నాక మనం దంచుకున్న మిరియాల పౌడరు అలానే 6వ రుచి అయిన ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పు 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడిలోనే మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నిటిని వేసుకోవాలి. ఇలా మామిడికాయ ముక్కలన్నిటిని వేసేసుకున్నాక అలానే మనం రెడీ చేసి పెట్టుకున్న వేప పువ్వును కూడా వేసేసుకోవాలి. వేప పువ్వు వేసేసుకున్నాక ఇప్పుడు అన్నీ బాగా కలిసేలాగా అలానే మనం వేసుకున్న బెల్లం అంతా కూడా బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి. బెల్లం అంతా ఇందులో బాగా కరిగేంత వరకు ఇలా కలిపేసేసుకున్నామంటే అసలు సిసలైన షడ్రుచుల ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది. మరి మీరు కూడా ఈ ఉగాది పండగకి షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. మరొక్కసారి మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. మీరు కూడా ఈ షడ్రుచుల ఉగాది పచ్చడిని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.